హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. గోవింద. శాస్త్రంలో ఒక శ్లోకం సాయింటి గారు చాలాసార్లు చెప్పారు. చంద్రుని చూస్తే తాపం పోతుందంట. అలాగే హిమాలయాలు చూసిన తెల్లనివి కదా రెండు. తాపము కోపము ఈ రెండింటినీ పోగొట్టేది సాధు దర్శనం. ఇది మంచి శ్లోకం, అది నాకు శ్లోకం రాదు, దాని అర్థం అది. ఇప్పుడు నేను రాగానే మీకు జగన్నాథ ప్రసాదం ఇచ్చాను. అక్కడ చాలామంది నాతో సెల్ఫీలు దిగారు స్టేషన్లో, కానీ అక్కడ ఎవరికి ప్రసాదం లేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవ్వలేం, నిలబడి ఉన్నాం, మాలలు ఇచ్చాము, ఏదో పేపర్లు ఇచ్చాము, మీకు ఇస్తాను ఉంది. అలా మర్చిపోకూడదని బ్యాగ్ పక్కన పెట్టుకున్నాం. అది కింద పెట్టేస్తే మర్చిపోతాం. ప్రాప్తం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళంతా సెల్ఫీలు, మాలలు, తాళ్ళు ఏవో ఇచ్చాం పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. ప్రసాదం ఇవ్వడానికి అలా ఐడియా రాలే. ఎందుకు రాలేదంటే ఇలా రిలాక్స్గా లేవు. ఎప్పుడైనా మనస్సు కూర్చోవాలంటే ముందు బాడీ కూర్చోవాలి. నువ్వు నిలబడి అటు ఇటు తిరుగుతూ ఇప్పుడే గుళ్ళోకి వచ్చాను, ఇప్పుడే నంది దాకా వచ్చాను అంటాడు ఈ పంది. ఎందుకు నువ్వు నంది దాకా నువ్వు ఫోన్ మాట్లాడితే నిన్ను పంది అనకపోతే ఏమన్నా జేబులో పెట్టు. ఈ పరుగు ఎక్కడ ఆగుతుంది? ఏదో సినిమా నాకు తెలియదు, ఏదో చిన్న మొక్క తండ్రి తద్దిన పెడుతున్నాడు, పెడుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు మధ్యలో. ఆ పంతులు అన్నాడు, సార్ మీరేమనుకోకపోతే ఈ వాళ్ళతో మీ నాన్నగారికి మీకు బంధం ఇంకా అయిపోతుంది, ఆల్రెడీ చివరిది, ఒక కొడుగ్గా మనసు పెట్టి చేయండి సార్. మాకు చాలా ఉంటాయి, చాలా ఉన్నా ఏదో ఒక రోజున మీకు కూడా ఇలా పిండం పెట్టే టైం వచ్చేస్తుంది కాబట్టి మీ నాన్నగారి దండం పెట్టండి, పిండం పెట్టండి, పద్ధతిగా పెట్టండి, మనసు పెట్టి పెట్టండి అని అందంగా చెప్తాడు. మనం ఈ పరుగులు ఎక్కడ ఆగుతాయనే ఆలోచన లేకుండా పరిగెడేది. పరిగెట్టడం తప్పు కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగారు, చెప్పారు తిరుపతి. నన్ను ఎక్కడికి వెళ్తున్నారో అన్నారు, మంత్రాలయం. అసలు ఎక్కడికి నాకు తెలియదండి అంటే ఎలా ఉంటుందంటారు ఆన్సర్? రైలు ఎక్కి ఎక్కడికి అంటే తెలియదు అని మీరు ఆన్సర్ ఇస్తే అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటాం? లేదా నన్నే ఏమనుకుంటారు? పిచ్చోళ్ళు అనుకుంటారా అనరా? మరి నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? నువ్వు ఒకప్పుడు మీ అమ్మ గారాలు పట్టివి, తర్వాత పట్టీలు వేసుకునే చిన్న పిల్లవే, తర్వాత స్కూల్ పిల్లవే, తర్వాత కాలేజీ పిల్లవే, తర్వాత ఒక భార్యవి, తర్వాత ఇద్దరు పిల్లల తల్లివి, లేదా ముగ్గురు పిల్లల తల్లివి, ఇప్పుడు అమ్మమ్మవి. ఇన్ని స్టేజులు దాటావు. అసలు ఎక్కడికి వెళ్తున్నాను నేను? ఇందులోంచి ఈ మార్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను చిన్ని బేబీని కదా, ఇలా ఎక్కడికి మారిపోయాను నేను అనే ఆలోచన రావాలా? దీనికి బాధపడుతూ అన్నమయ్య చెప్తాడు, విడువను ఆహారంబును విడువను ఇంద్రియ భోగము విడువను నా దుర్గుణములు మాధవ నీ మాయా విడిచద షట్కర్మంబులు విడిచద వైరాగ్యంబును విడిచద గురువును దైవము మాధవ నీ మాయా. ఏది పట్టుకోవాలో అది వదిలేస్తా, ఏది వదిలేయాలో అది పట్టుకుంటాను. ఎలా చెప్తాను అని ఎవరిని అడుగుతున్నాడు? వెంకటేశ్వరని అడుగుతున్నాడు. ఏంటి నా పరిస్థితి ఏంటి? నేను నిన్ను నమ్మాను కదా, నన్ను కూడా నువ్వు అలా వదిలేస్తే ఎలాగా అంటాడు. అంటే మనం అలా అడగాలంటే నన్ను హరే కృష్ణ ఏకాదశి పేపర్ తీసుకోండి. ఈ 4 నెలల్లో చాతుర్మాస్యం ఇవాళే మొదలు. నేను మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఒక్కసారి మనం వ్యాసులు అని స్మరణ చేద్దాం.
మీరు ఇటు నుంచోండి సార్, మీకు అర్జెంట్ వెళ్ళేగా. ఏం లేదు. అందరూ మహాభాగ్యం. చెప్పండి. వ్యాసుల వారి మంత్రం అయిన తర్వాత ఇది జగన్నాథ స్వామి ఒంటి మీద అలదినటువంటి వారికి కప్పినటువంటి వస్త్రం. మీరు ఇలా వాసన చూడండి, మీ మనస్సు అలా పూరి వెళ్ళకపోతే నన్ను అడగండి. ఇది అయిన తర్వాత చెప్పండి. వ్యాసం వశిష్ఠ నప్తారం వ్యాసం వశిష్ఠవస్తారం పుత్రే పౌత్రమకల్మషం పుత్రే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం సుఖనాథం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ విష్ణురూపాయ వ్యాసనే. విష్ణురూపాయ వ్యాసనే. తర్వాత నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో వై బ్రహ్మ నిదయే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. శ్రీవాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవింద భగవాన్ కి జై. లడ్డు గోపాల భగవాన్ కి జై. గోవింద గోవింద గోవింద. గోవింద. నాన్న మీరందరూ ఈ లోపల చక్కగా ఈ జగన్నాథుడి యొక్క ఆస్వాదన చేసేసేయండి. చక్కగా ఇలాగా అందరికి పాస్ చేసి అందరు మంత్రం చెప్పండి. జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవా జై బలదేవా జై సుభద్రా జై సుభద్రా జై బలదేవా జై బలదేవా జై సుభద్రా జై సుభద్రా